మన ప్రీవియస్ వీడియోస్‌లో మనము ఒక వీడియో చేశాము. అందులో నేను లవంగా, ఇంకా యాలకులు దీని గురించి ఎలా బయటికి మీరు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ నుంచి బయటికి ఎలా రావచ్చో దాని గురించి చెప్పాను. ఈ రెమెడీ మీరు చాలా సపోర్ట్ చేశారు. థాంక్ యూ సో మచ్. మీకు అర్థమైంది. మీరు వాడారు. మీరు చెప్పారు గూడా. అంటే నాకు ఈ రెస్పాన్స్ ఉంది. ఇది వాడుతున్నాను. నేను హెల్తీగా ఉన్నాను. నేనేది తప్పేం చెప్పలేదు. మీరు చూడండి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. దీంతోని ఎలా ట్రీట్మెంట్ అవుతది? అసలు ఇది అవుతదా? ఇది తప్పు అదంటే మీరు గూగుల్‌లో వెళ్లి మీరు గూగుల్ చేసి చూడండి. ఇవాళ రేపు మీకు చాలా అంటే ఎడ్యుకేషన్ పర్పస్‌కి మీకు కావాలంటే చాట్‌జీపీ అది ఇది మీరంతా చూడొచ్చు. ఇందులో మీకు అంతా ఉంటుంది. ఏం ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి? అసలు నేను చెప్పింది తప్పా? అది కరెక్టా? అదంతా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను సైంటిఫికల్లీ మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాను. ఇప్పుడు చూడండి శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ ఉన్న వాళ్ళకు నేను ఇప్పుడు గూడా బల్ల గుద్ది చెప్తాను. ఒకవేళ మీరు ఆ లవంగా నేను ఆయిల్ చెప్పాను మీకు. వాడమని అక్కడ సెన్సిటివ్‌నెస్ అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీకు అక్కడ బ్లడ్ సప్లై మంచిగొస్తుంది. దాంట్లో నమ్‌నెస్ ప్రాపర్టీ ఉంటుంది గాబట్టి, మీకు అక్కడ వీర్యం తొందరగా వెళ్ళదు. మీరు ఎక్కువ సేపు జేయొచ్చు. మీరు బయట నుంచి ఏవో కెమికల్స్ తీసుకొని, ఏవో ట్యూబ్స్ తీసుకొని, ఏవో ఆయిల్స్ తీసుకొని ఆన్‌లైన్ తెప్పించి పెట్టడం కంటే, మీరు ఒకవేళ ఇది నేచురల్ పెడితే, ఇందులో ప్రాపర్టీస్ గూడా నేను జెప్తున్నాను. ఇది యూజ్ జేయడం వలన మీ టైమింగ్ ఇంక్రీజ్ అయితదంటే దీంట్లో తప్పేముంది? మీ కొరకు ఏదైతే మీ కిచెన్‌లో దొరుకుతుంది. మీరు ఎఫర్ట్ చేయలేరు. ఇక్కడ నేను బిజినెస్ చేయట్లేదు. మీకు నాలెడ్జ్ రావాలి. మీకు వితౌట్ అంటే చాలామంది ఎఫర్ట్ చేయలేరు. వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ లాగా నేను చెప్తాను. వాళ్ళు అది మీరు అది యూజ్ చేసి ఒకవేళ మీకు తగ్గకపోతే మీరు అంటే అలాగే ఉండిపోండి అని నేను చెప్పట్లేదు. ఒక లిమిట్ ఉంటుంది. మీరు హెల్తీ ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఇది వాడడం వలన మీకు ఏమి అంటే నష్టం లేదు. ఒకవేళ మీకు తగ్గకపోతే దాని తర్వాత నేనున్నాను. మీరు కాంటాక్ట్ అవ్వండి. మెడిసిన్స్ ఎవరైనా సరే, ఏ డాక్టర్ దగ్గరైనా సరే మీరు చూయించుకోండి. బట్ ఈ రెమెడీస్ వాడడం వలన మీరు ఇంకా మీ హెల్త్‌ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు మంచిగా హెల్తీగా ఉండొచ్చు. ఇంకా మీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. మీ టైమింగ్‌ని పెంచుకోవచ్చు. మీ గట్టితనాన్ని ఎక్కువ చేసుకోవచ్చు. దాంట్లో అది తప్పేం లేదు. రెమెడీస్ వాడడం వల్ల హెల్తీ ఉంటుంది. మేము కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వెళ్ళట్లేదు. ఇంకోటేంటంటే ఒకవేళ మీరు లవంగా లవంగాలు మీరు చూసినట్లయితే మన పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మౌత్ ఫ్రెషనర్ లాగా వాడుతుండే. ఎందుకు? అలవాట్లో పెట్టుకుంటుండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు అందులో అంటే ఆ పూర్వకాలం నుంచి వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఏవేవి బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళకు హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుసు. అందుకే వాళ్ళు అలవాటు పడతారు. ఇవాళ రేపు ఏం చేస్తున్నారు అందరూ గుట్కాలు కానివ్వండి, లేకపోతే ఏవో చాలియా అవి బయట నుంచి అంటే స్వీట్‌నర్సు అవన్నీ ఏందంటే ప్రాసెస్డ్ ఉంటాయి. నేచురల్ ఉండయి. అవన్నీ వాడడం వలన వాళ్ళకేంటంటే డెఫినెట్‌లీ వాళ్ళకు రాదు. అంటే ఏవేవో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కెమికల్స్ ఉంటాయి. అందుకే అవి వాడడం వలన వాళ్ళకు తక్కువవ్వదు. ఇప్పుడు మనం చెప్పేది ఏందంటే నేచురల్ వేలో హెల్తీగా ఉండండి. హెల్తీగా ఉండడానికి ఇంట్లో కూర్చొని తయారు చేసుకోండి. కిచెన్‌లో దొరికే ఐటెమ్స్‌తో మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకుంటే ఓకే. ఇంకోటి అలాగే మనం ఇలాచి గురించి కూడా చేసాం. దానికి కూడా విపరీతమైన మనకు రెస్పాన్స్ వచ్చింది. చాలామంది వాడుతున్నారు ఇప్పుడు గూడా. అది వాడడం వల్ల గూడా మీకు ఏమీ ఉండదు ప్రాబ్లమ్. సైంటిఫిక్ నేను జెప్తాను. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ట్రీట్మెంట్ దాంతో చేసుకోవచ్చు మీరు. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ దాంట్లో ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి గదా! అవి ఏం చేస్తాయంటే అక్కడ బ్లడ్ ఫ్లోని ఎక్కువ తీసుకొస్తాయి. అక్కడ ఇన్‌ఫ్లమేషన్ ఏదైనా ఉంటే అవి బ్లడ్ వెసల్స్‌లో గానివ్వండి, మజిల్స్‌లో గానివ్వండి, టిష్యూస్‌లో గానివ్వండి ఇన్‌ఫ్లమేషన్‌ని తక్కువ చేస్తది. అక్కడ అది పోయిన తర్వాత మీకు రిటెన్షన్ కెపాసిటీని పెంచుతుంది. ఇవన్నీ రెస్పాన్సెస్ అంటే ఇంగ్రీడియెంట్స్ పనిచేస్తాయి అక్కడ. సో, ఇలాచి గానివ్వండి, లవంగ గానివ్వండి ఇవన్నీ మీకు ఒకవేళ మీకు స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉందంటే ఇమ్మీడియేట్‌లీ మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. టైమింగ్ పెంచుకోవాలనుకుంటున్నారు. ఇంకా మేము ఇంకా గట్టిగా కావాలనుకుంటున్నారు. ప్రాబ్లమ్ లేదు మేనేజ్ అవుతుంది కానీ ఇంకా కావాలనుకుంటున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఔట్ ఆఫ్ రీచ్ అయిపోయింది. చాలా సందర్భాల్లో ఏమి చేసినా రావట్లేదంటే ఎప్పుడైనా సరే మీరు యునానీ మెడిసిన్‌కి ఆప్ట్ అవ్వండి. ఈ లైంగిక సమస్యలకు యునానీ మెడిసిన్స్ ది బెస్ట్ మెడిసిన్స్. యునానీ మెడిసిన్స్ అంటే ఇవి నేచురల్ మెడిసిన్స్. హెర్బల్ మెడిసిన్స్ 2 రకాలువి ఉంటాయి. ఒకటి యునానీ మెడిసిన్, ఒకటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇవి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్‌తో పర్మిషన్డ్ మెడిసిన్స్ అని మనం చెప్తూ ఉంటాను. ఇప్పుడేందంటే ఈ మెడిసిన్స్ వాడడం వలన సింగిల్ సైడ్ ఎఫెక్ట్ మీకు ఉండదు. ఈ మెడిసిన్స్ ఎప్పుడైతే మీరు వాడతారో అప్పుడు మరీ డైట్ పాటించడం అవసరం లేదు.
ఈజీ టు యూజ్. నేను అలా తయారు చేశాను. 24 సంవత్సరాలు కష్టపడి ఈ మెడిసిన్స్ తయారు చేశాను. మీరు ఏ డౌట్ లేకుండా ఈ మెడిసిన్స్ వాడొచ్చు. మీ ప్రాబ్లమ్స్‌ని తొలగించుకోవచ్చు. మాట్లాడేటప్పుడు అబ్బాయిలు చెప్తారు. ఆహ్, అది డ్రాప్ బై డ్రాప్ స్పర్మ్స్ వెళ్ళిపోతున్నాయి. అలాగే చాలామంది ఏమంటారంటే, మాకు గట్టిగా పడట్లేదు, తొందరగా పడిపోతుంది. గట్టిగా పడుతుంది గానీ, అసలు మళ్ళీ మధ్యలో డౌన్ అయిపోతుంది. వివిధ రకాల మాటలతో వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. అన్ని లైంగిక సమస్యలకు ది బెస్ట్ మెడిసిన్స్ యునానీలో ఉన్నాయి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, ఏదైనా అడ్వైస్ తీసుకోవాలనుకుంటే, స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.